రైట్ లీడర్. సో లైవ్ కూడా కనెక్ట్ చేస్తాం, సెషన్లోకి వెళ్ళిపోదాం. చాలా ఇంపార్టెంట్ సెషన్. 7 mistakes and 7 steps. కాబట్టి కంపల్సరీ మిస్టేక్స్ చేస్తారు, సో రెక్టిఫై చేసుకుంటాం. దాంతో పాటుగా ప్రతిరోజు సిస్టంలో సక్సెస్ కావాలంటే మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ 100% ఇది 5% నుంచి బిఎంసీఎం దాకా అందరూ వీటిని ఆచరించాలి. సో కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి సో ఇంకా కొంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కొద్ది ఫాస్ట్గా మీ టీమ్స్లో ప్రమోట్ చేసుకోండి. 420 మెంబర్స్ దాకా వచ్చారు. సో బ్యాలెన్స్ ఇంకో 80 మెంబర్స్ వరకు జాయిన్ అవ్వచ్చు. సో టీమ్స్లో ప్రమోట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. సో ఈలోపు నేను మేడంని ఇన్వైట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ అండి షాహీన్ గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ హౌ మార్నింగ్. ఆర్ యూ సార్? సూపర్ సూపర్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. రచ్చ రచ్చ చేసి వచ్చారు క్రూజ్ లో. చాలా ఫీల్ అయ్యాను, జెలసీగా ఫీల్ అయ్యాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను, రెండు అయ్యాను సార్. నో ప్రాబ్లం. నెక్స్ట్ ట్రిపుల్ రెడీగా ఉన్నాయి, ఎంజాయ్ చేద్దాం తప్పకుండా. అంత చూసాక కూడా ఇంకెలా నిద్ర పోతాం సార్, తప్పకుండా నెక్స్ట్ ట్రిప్ లో రావడం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. నేను మీకు సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నా, మీరు స్టార్ట్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన హెల్త్ సప్లిమెంట్స్ తో స్టార్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు వాడవలసిన ప్రోడక్ట్ సిఎండి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి. మనం పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేదాకా దాదాపుగా 60 నుంచి 84 మినరల్స్ అందియాలి. కానీ మనం తినే తిండి, తాగే నీరు వల్ల ప్రతి ఒక జస్ట్ 16 నుంచి 18 మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఇది మనకు అన్ని ఇస్తుంది. ఈ రోజు నేను సీజనల్ ఫీవర్స్ నా దాదాపుగా సంగారెడ్డి, మెదక్ ఇలాంటి డిస్ట్రిక్ట్స్ ని కవర్ చేస్తున్నా. నాతో పాటుగా మా ఇంట్లో గాని ప్రతి ఒక్కరు హెల్త్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు. కానీ నేను మాత్రం 24/7 వర్క్ లోనే ఉంటున్నాను. సో పవర్ ఆఫ్ వెస్టీజ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మన లేడీస్ కి బెస్ట్ ప్రోడక్ట్ పోలికండ్ ఐరన్ క్యాప్సిల్ వేసుకుంటున్నా. సో కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి నా టెస్టిమోనియల్ ఒక 2 minutes చెప్తాను. సో ఎందుకంటే ఇప్పుడు ప్లాన్ చెప్పిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు నా టీమ్ లో. సో అలాగే ప్రతి ఒక్క టీమ్ లో జాయిన్ అవుతారు కాబట్టి. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ లీడర్స్. మైసెల్ఫ్ షాహీన్, డైమండ్ డైరెక్టర్ ఫ్రమ్ నర్సంపేట్. సో బిఫోర్ వెస్టీజ్ నేను చదివింది పీజీ బిఎడ్. ఒక 9 years స్కూల్లో టీచర్ గా వర్క్ చేసా. ఒక 1 year మీ సేవ, 1 year ఆధార్ సెంటర్, ఒక 4 years సూపర్ మార్కెట్ లో మొత్తం 14 సంవత్సరాలు వర్క్ చేస్తే నా శాలరీ 25 నుంచి గడుస్తూ ఒక 9,000 వచ్చేది. అక్కడ హెల్త్ ఇష్యూస్ వల్ల వెస్ట్ లో జాయిన్ అయినా. వెస్ట్ లో నా గ్రేట్ అప్లయన్స్ రబ్బానీ ఇర్ఫాన్, అదే విధంగా నా మెంటర్స్ వచ్చేసి క్రౌన్ డైరెక్టర్ మిస్టర్ కొమ్మల్ సార్ అండ్ మిస్టర్ విజయ్ పూర్ణచంద్ర సార్ క్రౌన్ డైరెక్టర్, అండ్ డబల్ క్రౌన్ డైరెక్టర్ హరికృష్ణ సార్, అండ్ డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ రంజిత్ కుమార్ సార్ అండ్ రమేష్ ముద్రగడ్ సార్. సో అదే విధంగా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కో ఫౌండర్స్ అయిన లహరి మేడం అండ్ ఉమాశంకర్ సార్, టిహెచ్ఎస్ గాడ్ ఫాదర్ రంజిత్ కుమార్ సార్, వీళ్ళందరికి ఒకసారి నేను హార్ట్ఫుల్ గా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. సో ఇష్టంగా కాకుండా కష్టంగా వచ్చి ప్రొడక్ట్ బాగుంది అని వాడడం స్టార్ట్ చేసి సో అప్ డౌన్స్ వచ్చినాయి. అందులో వర్క్ చేసుకుంటూ ఫస్ట్ మంత్ చెక్ 275 రూపాయలు, హైయెస్ట్ చెక్ 45,151. అదే విధంగా 1,05,000 హోండా 6G స్కూటీ త్రో వెస్టీజ్ ఇన్కమ్ ద్వారా ఈఎంఐ కంప్లీట్ చేశాను. అదే విధంగా ఫారిన్ ఫస్ట్ ఇంటర్నేషనల్ థాయిలాండ్ ట్రిప్ అచీవ్మెంట్ వెళ్ళి వచ్చాను ఒక మెంబర్ ని తీసుకొని. అదే విధంగా 10 మందితో గోవాకి వెళ్ళొచ్చాను. సో ఇక్కడ జస్ట్ హెల్త్ ని ప్రమోట్ చేసా, ఇంకేం లేదు. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి 7 mistakes and 7 steps. సో ఏది చేస్తే సక్సెస్ అవుతాం, ఏది చెయ్యకూడదు. ఇది ఖచ్చితంగా మీకు ఈ సెషన్ ఉపయోగపడుతుంది. ఇంకొక 37 మెంబర్స్ ఆడయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు ఈ సెషన్ వాళ్ళకి మిస్ అయినాం అనుకుంటారు కాబట్టి తొందరగా ప్రమోట్ చేయండి. సో నేను సెషన్ లోకి వెళ్తున్నాను. సార్ పీపీటీ షేర్ చేస్తున్నా, వాయిస్ ఈజ్ ఓకేనా సార్? ఓకే కంటిన్యూ అండి. ఓకే సార్. మీరు షేర్ చేయండి మేడం, నో ప్రాబ్లం, కంటిన్యూ. అదే చేస్తున్నా గానీ ఇది ఏందో
ఏమేమో అడుగుతుంది సార్. సార్ షేర్ అవుతుందా? ఎస్ ఓకే కంటిన్యూ. హమ్మయ్య! సార్ ఇది షేర్ అవ్వట్లేదు సార్. సార్ చూసుకోండి మేడం మళ్ళీ ఒకసారి. సార్ అవుతుందా? వస్తుంది. ఓకే. బ్యాక్‌కెళ్తే వస్తుంది. సార్ ఇది నా వీడియో ఆఫ్ అయిందా సార్? ఎస్ ఆఫ్ అయిందండి. అవును. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్ ఇన్‌కన్వీనియన్స్. సో వన్స్ అగైన్ హార్ట్‌లీ వెల్కమ్ టు ఈవినింగ్ సెషన్ లీడర్స్. థాంక్ యూ సో మచ్. అందరికీ వెల్కమ్. సో ఈరోజు లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. మనం మిస్టేక్స్ చేస్తున్నాం గదా! ఆ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వెస్టీజ్‌లో సక్సెస్ కాకపోవడానికి ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలు. సో ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా 5% నుంచి ఈ వీఎంసీఎం వరకు చేసే మిస్టేక్స్ ఇవే, ఇంకేం కొత్తగా ఉండవు. సో అందులో వెస్టీజ్ వ్యాపారంలో సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేది వెస్టీజ్ గురించి సరైన నాలెడ్జ్ లేకపోవడం. 100% లీడర్స్ నాలెడ్జ్ లేకపోతే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం అనేది అబద్ధం. ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం. వెస్టీజ్‌ని ఎలా స్టార్ట్ అవ్వాలి అని తెలియకపోయినా మనం సక్సెస్ అవ్వలేము. ప్రారంభించే క్రమంలో అడ్డంకులు. ప్రతి ఒక్కరికి అడ్డంకులొస్తాయి. అడ్డంకులలోనే ఆగిపోతూ ఉంటారు. సో వెస్టీజ్ వ్యాపారము ప్రారంభించుటకు ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు నిబద్ధత మరియు కమిట్మెంట్ ఇవ్వాలి. సో ఈ రోజు జాయిన్ అవ్వంగానే రేపే వేలు, లక్షలు వస్తాయనే హోప్‌తో అయితే రావద్దు. మనం ముందే ఎవ్వరికి ప్లాన్ చెప్పినా ఒక 3 ఇయర్స్ ఖచ్చితంగా స్టేబుల్‌గా నిలబడి ఫస్ట్ మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నది టీమ్‌కి ఇంప్లిమెంట్ చేయాలి అని ఫస్టే వాళ్ళ మైండ్‌లో బిల్డ్ చేయండి. లేకపోతే మొత్తం ఆధార్ కార్డ్ ఇస్తే నేనే చూసుకుంటా అని చెప్పిందనుకోండి, మీరు డెవలప్ అవ్వరు, వాళ్ళు నిలబడరు. నెక్స్ట్ వెస్టీజ్ వ్యాపారం ప్రతి ఒక్కరు మొదట కొన్ని నెలలు నేర్చుకోవాలి. తప్పులు సరిచేసుకోవాలి. చూడండి, యాక్టివ్ పర్సన్‌కైతే 6 నెలలు పడతది, 3 నెలలు పడతది. కొంచెం డల్లర్ అయితే 1 ఇయర్ పడుతుంది. ఫస్ట్ నేర్చుకోవాలి. మనం చేసే మిస్టేక్స్ ప్రతి ఒక్కటి మార్చుకోవాలి. అప్‌లైన్ నుంచి నేర్చుకోవాలి. సో దీన్ని ఒక ట్రయల్‌గా భావించరాదు. వెస్టీజ్‌ని ట్రై చేస్తున్నా అని గాదు. ఖచ్చితంగా వెస్టీజ్‌లో సక్సెస్ ఉంది. అది ఖచ్చితంగా చేయాల్సిందే. ట్రైలరు, పార్ట్ అది ఇదని అసలు అశ్రద్ధ చేయకూడదు. చాలా ఆశలు అంటే సాధించాలనే కోరికలు కలిగిన వ్యక్తులే ఎందుకు వెస్టీజ్ వ్యాపారాన్ని ప్రారంభించక ముందే నా వల్ల కాదు అని నిర్ణయం తీసుకొని వదిలి వెళ్తున్నారు. అవును. ప్రతి ఒక్కరికి భూమి మీద ఆశలుంటాయి, కోరికలుంటాయి. కానీ వెస్టిండ్‌ని వ్యాపారాన్ని ప్రారంభించక ముందే మా వల్ల గాదు అని చెప్పి వెస్టిండ్‌ని యాక్సెప్ట్ జెయ్యరు. చేసినా గూడా కొన్ని రోజులు వర్క్ చేసి ఒక బ్రాంజ్, ఒక సిల్వరో అయ్యి ఖతం అది టీమ్‌ని నిలబెట్టుకోలేక, నాలెడ్జ్ నేర్చుకోలేక, టీమ్‌కి నేర్పించలేక యాటిట్యూడ్ ప్రాబ్లమ్ ఒచ్చి వెళ్ళిపోతున్నారు. అట్లా 100% సో, నా ప్రతి ఒక్క టీమ్‌లో జరిగినయి ఇవి. నెక్స్ట్ ఇందులో చెప్పాను గదా! ప్రతి లీడర్ చేసే 7 మిస్టేక్స్‌లో ఫస్ట్ వను 7 రకాలు. ప్రారంభంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలు. దీనికి కారణాలు కమిట్మెంట్ లేకపోవడం. మనం మొదలు ప్లాన్ విన్నప్పుడు ఏదైతే కమిట్మెంట్ తీసుకుంటామో, ఆ కమిట్మెంట్ ఖచ్చితంగా లేకపోవడం వల్లనే వెస్టీజ్‌లో నిలబడట్లేదు. ఒక్కటి అది మాత్రం మీరు గమనించండి. సో, ఇందులో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే రీవైండింగ్ ద వీల్. చక్రాన్ని తిరిగి కనిపెట్టొద్దు. ఎందుకంటే ద్విచక్రమైనా, త్రిచక్రమైనా, చతుర్చక్రమైనా రౌండ్‌గా చక్రం ఉంటేనే నడుస్తది.
రోడ్డు మీద వెహికల్ నేను త్రిభుజాకారంలో చేస్తా, నేను చతురాకారంలో చేస్తా అంటే వెహికల్ నడవదు, మన బండి ముందుకు సాగదు. అదే విధంగా ఉన్న సిస్టాన్ని ఫాలో అయితే సరిపోతుంది. సిస్టమ్ ఫాలో కాకపోవడం, అన్నీ తెలుసు అనుకోవడం. చూడండి లీడర్స్, ప్రతి ఒక్కరు ఎంటెక్ బీటెక్ అని చాలా పెద్ద పెద్ద స్టడీ చేసుకున్నా కూడా వెస్టీజ్ కి వచ్చినాక జీరో అవ్వాల్సిందే. నాకు అన్నీ తెలుసు అని చెప్పి చాలా ఒక పెద్ద లీడర్ ఈ రోజు చెప్పారు నాకు. వినడానికి ఇష్టపడాలి. వెస్టీజ్ లో 100%లో 70% వినాలి, 30% మాట్లాడాలి. అప్లైన్ మాట్లాడేటప్పుడు 100% వినండి. అప్లైన్ మాట్లాడుతుంటే మీరు తెగ మాట్లాడిండ్రు అనుకోండి, అప్లైన్ దగ్గరకు వచ్చే ఆన్సర్ అనేది మనకి అందదు. ఆ సలహా అందనప్పుడు మనం అక్కడే ఉంటాము. సో అప్లైన్ ఫాలో కాకుండా టైం ఎనర్జీ వృధా చేయడం, నేను కొత్తగా దారి వెతుక్కుంటా అని మీరు అంత కష్టపడద్దు లీడర్స్. ఎందుకంటే మన అప్లైన్స్ 1 lakh ఎర్నర్స్, 2 lakhs ఎర్నర్స్, మన పైన 50,000 ఎర్నర్స్ వాళ్ళు ముందు ఉన్నారు అంటే వాళ్ళు కరెక్ట్ జోన్ లో ఉన్నారు, వాళ్ళని ఫాలో అయితే సరిపోతది. కొత్తగా ఇట్లా వెళ్తే షార్ట్ కట్ లో ఇంకా సక్సెస్ వస్తుంది అంటే అస్సలు రాదు లీడర్స్. వెస్టీజే పెద్ద షార్ట్ కట్. ఎందుకంటే 60 ఏళ్ల పనిని 5 ఏళ్లలో ఖతం చేస్తున్నామండి. అంతే, చూడండి ఎంత షార్ట్ కట్. ఇంతకంటే భూప్రపంచంలో భూమండలంలో ఎక్కడన్నా ఎంత ఈజీ బిజినెస్ ఉందంటే చూపించండి, అందరం కలిసి చేద్దాం. నెక్స్ట్, సొంత ప్రణాళిక వేయొద్దు. వెస్టీజ్లోకి అస్సలే మన సొంత అంచనాలు తారుమారవుతాయి. అస్సలు అక్కర్లేదు. కొత్త ప్రయోగాలే వద్దు. అప్లైన్ ని ఫాలో అవుదాం, సక్సెస్ అప్లైన్ ని ఫాలో అవుదాం. రన్ అవుతున్న, చెక్ లీడ్ అవుతున్న, డైలీ ఫీల్డ్ వర్క్ లో ఉన్న, కరెక్ట్ మెంటరింగ్ లో ఉన్న అప్లైన్ ని ఫాలో అవుదాం. పని చేయకుండా ఇన్కమ్ వస్తది అనుకోవడం, షార్ట్ కట్స్ ఉపయోగించడం. చెప్పాను కదా ఇంతకు ముందే, షార్ట్ కట్స్ ఏం లేవు, వెస్టీజే పెద్ద షార్ట్ కట్. జస్ట్ అప్లైన్ ని ఫాలో అయితే సరిపోతది. ఈ మిస్టేక్ ని అధిగమించాలంటే ఏం లేదు, సిస్టమ్ ని ఫాలో అవుతూ, అప్లైన్ ని ఫాలో అవుతూ సేమ్ స్పిరిట్ తో పని చేస్తే సరిపోతుంది. డూప్లికేషన్, గ్రూప్ లో ఫొటోస్ వస్తూ ఉంటాయి, అప్లైన్ వెళ్ళి ఫోటో పెట్టినా మనం కూడా పెట్టాలి. సీక్రెట్ గా చేసే బిజినెస్ అయితే కాదు లీడర్స్. ఖచ్చితంగా అప్లైన్ చేసే పని మీకు చెయ్యాలి. అప్లైన్ కి 1,00,000 వచ్చిందంటే అప్లైన్ చేస్తుంటేనే వస్తున్నది. సో మనం కూడా చేస్తేనే వస్తుంది. నేను సీక్రెట్ గా చేస్తా, నేను మొహమాటం ఉంది అని చెప్పింది అనుకోండి, మీ సక్సెస్ ని మీరే ఆపుకున్నట్టు. నెక్స్ట్, సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు. సెకండ్ది, స్మాల్ టైం యాటిట్యూడ్. ఇది చాలా మందిలో ఉంటుంది. యాజ్ ఏ నేను కూడా చాలా స్మాల్ యాటిట్యూడ్ ఉండేది బిఫోర్ వెస్టీజ్. ఇంత ఓపిక అయితే లేకుండేది, చాలా చిరాకు పడేదాన్ని. ఇంత చాలా చిన్నగా చూసేది స్టార్టింగ్ లో. అదే ఇక్కడ ఖచ్చితంగా మనకు ₹1,00,00,000 పెట్టు, ₹1,00,000 పెట్టు అనట్లే. ఇక్కడ పెట్టాల్సింది టైము. మనం ఇన్వెస్ట్ చేయాల్సింది టైం కాబట్టి, టైం అయితే ఖచ్చితంగా 3 సంవత్సరాలు కేటాయించకపోతే సక్సెస్ రాదు లీడర్స్. ఎందుకంటే మన ఆలోచన విధానం మార్చుకోవాలి ఫస్ట్. మన ఆలోచన విధానం మారకపోవడం వల్ల చాలా మంది ఫెయిల్యూర్ అవుతున్నారు. ఇది నా వ్యాపారం అనుకొని సమయం కేటాయించకపోవడం వల్ల, అప్లైన్ బిజినెస్ అని మన వ్యాపారం అని టైం పెట్టకపోవడం వల్ల చాలా మంది వెనక తిరిగి వెస్టీజ్ లో ఆగిపోయి సిల్వర్లు, బ్రాంజ్లు, గోల్డ్, స్టార్లు, ఈవెన్ క్రౌన్లు ఆగిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. మన డిస్టిక్లలో ఉన్నారు. సక్సెస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. నేర్చుకోవటం, మీటింగ్స్ కి హాజరు కాకపోవడం, వీళ్ళలో ఉన్న రీజన్ ఏంటంటే మీటింగ్స్ కి ఎప్పుడైతే ఆపేస్తామో మన సక్సెస్ కూడా అప్పుడే ఆగుతుంది లీడర్స్. మీటింగ్ చెయ్యాలి, మీటింగ్ చేపించాలి. ఈ మిస్టేక్స్ అన్నిటిని అధిగమించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇది నా వ్యాపారం అనుకొని పని చేయాలి. ద గ్రేట్ లీడర్ గౌతమ్ బాలి సార్, గాడ్ ఫాదర్, మై వెస్టీజ్ బిజినెస్ అని పెట్టిండు. నీది నాది కాదు, యు ఆర్ ద సిఇఓ ఆఫ్ వెస్టీజ్. అంటే ఈ కంపెనీకి సిఇఓ నేనే. అంటే ఇది నా కంపెనీ. 5,000 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీకి నేను ఒక పార్ట్నర్ ని. ఈ కంపెనీ నాది అని చెప్తున్నామంటే ఎంత పెద్ద బిజినెస్ చెప్పండి లీడర్స్. నా డ్రీమ్స్ సాధించాలనే కసి పట్టుదలతో పనిచేయాలి. రక్తం మరిగిపోతూ ఉండాలి. ఎప్పుడు కార్ తీసుకోవాలి, ఎప్పుడు నా చెక్కు పెరగాలి, ఎప్పుడు నా లెవెల్, నిద్ర పోవద్దు. ఏది చేసినా అంత కసి నింపుకుంటేనే వెస్టీలో సక్సెస్ అవుతారు. ఏదో ఆషామాషిగా అప్లైన్ వచ్చినప్పుడు ఒక్క ప్లాన్ చెప్పి, అప్లైన్ రాకపోతే కనబడకుండా అప్లైన్ టైం వేస్ట్ చేసుకోవడం, మీ టైం వేస్ట్ చేసుకోవడం కాదు. ప్రతిరోజు ప్లాన్ చెప్పకపోతే అన్నం తినొద్దు అని రంజిత్ కుమార్ సార్ చెప్తూ ఉంటారు. అది నేను ఖచ్చితంగా ఫాలో అవుతా. అన్నం మాత్రం మానేశాను, కొరడా దెబ్బలు మాత్రం కొట్టుకోలేదేమో గానీ ఆల్మోస్ట్ అన్నం మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చెప్పకపోతే తినకూడదు. అలా పెట్టుకుంటేనే మనం సక్సెస్ అవుతాం.
వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, మన కోసమే మనం వర్క్ చేస్తున్నాం. మన ఫ్యామిలీ ఇందులో ఆటోమేటిక్ గా టీమ్ ఉంటది, అందరూ ఉంటారు, అప్లైన్స్ ఉంటారు, మెంటర్స్ ఉంటారు. నెక్స్ట్ ప్రతి పని వెంటనే చేయాలి, సాధించే వరకు వెస్టీజ్ ని వదలరాదు. ఈ రోజు బ్రాంజ్ అయినామని సబ్బరబడి చల్లబడితే మళ్ళీ సిల్వర్ అయినామని చల్లబడితే ప్రతి మంత్ క్వాలిఫికేషన్ ఆగొద్దు. 2001 పీవీ డైరెక్టర్ అయినాం, నెక్స్ట్ 2600 కి ట్రై చేయాలి. మనం అయినాం, నెక్స్ట్ మన డౌన్ లో చేపియాలి, నెక్స్ట్ మనం సిల్వర్ క్వాలిఫికేషన్ చేయాలి. ఎప్పుడు రగులుతూనే ఉండాలి. సరే పీవీ వచ్చిందా లేదా, మనం ఫీల్డ్ లో ఉంటే దేవుడు సైతం మనకు వర్క్ సపోర్ట్ చేస్తారు లీడర్స్. ప్రతి పని ఇప్పుడు ఫోన్ వచ్చిందా వెంటనే ఇమీడియట్ లో ఐడి చేయమంటే చేసేసేయాలి, వాళ్ళతో మాట్లాడమంటే మాట్లాడాలి, ప్లాన్ చెప్పమంటే చెప్పాలి. దీన్ని పెండింగ్ చేస్తే వాళ్ళలో ఉన్న ఆలోచన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది లీడర్స్. ఇది చాలా జరిగింది నాకు, కాబట్టి నేను బాగా నేర్చుకున్నది ఇది. థర్డ్ వన్, థింక్ యు ఆర్ ద ప్రాబ్లం. నాకు నేనే పెద్ద ప్రాబ్లం అని ఎప్పుడు ఎవ్వరు ఫీల్ కాకండి లీడర్స్. ఎందుకంటే నేను చేయలేనేమో అనే ఆలోచన ఫస్ట్ వదిలిపెట్టండి. వెస్టీజ్ లో అని కాదు, ప్రతి భూమి మీద 4000 కోట్ల జీవరాశులలో అతి ఉత్తమైన జన్మ మానవ జన్మ. మరి అందులో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవ్వాలి. అందులో నలుగురికి సహాయం చేసే అవకాశం వెస్టీజ్ వచ్చింది. సో దేవుడు అమ్మా నాన్నల పుణ్య ఫలం వల్ల వెస్టీజ్ మీ ఇంటి ముందుకి మీ అప్లైన్ రూపంలో వచ్చింది. దాన్ని ఎప్పుడు తక్కువ ఫీల్ కాకండి. ఐఎమ్ వెస్టీజియన్, ప్రౌడ్ టు వెస్టీజియన్ అని గర్వసే బోలో వెస్టీజ్ అని లోగో కూడా వచ్చింది, చూసారు కదా. సో చాలా మీరు చిన్నగా వెస్టీజ్ అది ఇది అని చెప్పకుండా వెస్టీజ్ చేస్తున్నాం అంటే ఎట్లుండాలంటే డీపీ వెస్టీజ్ ఉండాలి, స్టేటస్ వెస్టీజ్ ఉండాలి. 6 నెలలకు ఒక వెస్టీజ్ స్టేటస్ పెట్టుడు కాదు, డీపీ అంటే వెస్టీజే ఉండాలి. యూనిఫామ్ లో ఉంటావా నువ్వు వెస్టీజ్ ని, ఏది ఏమైనా మీరు వెస్టీజ్ అని మీ ఫ్యామిలీలో ప్రతి దాంట్లో తెలిసిపోవాలి లీడర్స్. అది అప్పుడు మీరు వెస్టీజ్ అని పూర్తిగా నమ్ముతా. అప్పటి వరకు ఇంకా ఏదో చేస్తున్నాంలే అంటే అది కాదు. మీరు పెద్ద పెద్ద లీడర్స్ అందరి డీపీస్ చూడండి, అబ్జర్వ్ చేయండి. రంజిత్ సార్ గాని, ఉమాశంకర్ సార్ గాని, మూర్తి సార్ గాని, లహరి మేడం గాని, నెక్స్ట్ విజయ్ పూర్ణచంద్ర సార్ గాని, ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద లీడర్స్ చూడండి, వాళ్ళ డీపీస్ గాని ఎవ్రీథింగ్ ఫాలో అవ్వండి. కానీ నేను ఎప్పుడో ఒకటి పెడతా, ఎప్పుడో చేస్తా అంటే మీ సక్సెస్ కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంది. నెక్స్ట్ ఈ మిస్టేక్ అధిగమించాలనంటే నేను చెయ్యగలను అనే ఆత్మవిశ్వాసంతో పనిచేసే అద్భుతాలు సృష్టించడం ఖాయం. భూమి మీద మనిషి జన్మ ఒక యూనిక్ పర్సన్, అద్భుతం. మనం అనుకుంటే ఖచ్చితంగా చేస్తాం, అనుకోకపోతే ఏది చేయం. మీకు గైడ్ చేసే నీ సక్సెస్ఫుల్ అప్లైన్ మెంటర్ సలహాలు సూచనలు పాటిస్తూ పనిచేస్తే విజయం సాధించవచ్చు. చెప్పాను కదా, మీకు రైట్ మెంటరింగ్ అనిపించిందా, మీకు రైట్ అప్లైన్ అనిపించిందా, వాళ్ళ ముందు సరెండర్ అవ్వండి, వాళ్ళు చెప్పింది చేయండి. మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న కారు, మీరు అనుకున్న ఇల్లు, మీరు అనుకున్న లక్ష వచ్చి తీరుతుంది. కానీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, వాళ్ళు ఏది చేస్తే అది చేయండి లీడర్స్, చాలు. నెక్స్ట్ వెస్టీజ్ అనేది రోల్ ఆఫ్ బిజినెస్. క్రింది లీడర్ నుంచి పై అందరూ ఒకరికొకరు చేయి అందిస్తారు. చూడండి, ప్రతి ఒక్కరూ పై నుంచి కింది వరకు చేయి అందిస్తూనే ఉంటారు. చూడండి, మీటింగ్లు, ట్రైనింగ్స్, సెమినార్స్, వెబినార్స్, జూమ్ మీటింగ్స్, వాట్సాప్, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. నువ్వు గెలుస్తావని నిలబడితే నీ వెనక 100ల సైన్యం వస్తుంది లీడర్స్. నువ్వు గెలవను అని ఫోన్ ఎత్తకుంటే 2 సార్లు ఫోన్ చేసి 3 సార్లు ఫోన్ చేసి నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్ళిపోతారు లీడర్స్. నెక్స్ట్ వెస్టీలో అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడు అంటే కారణం ఏంటంటే ఫుట్ ప్రింట్స్. పూర్వీకుల అడుగు జాడల ప్రకారం వెస్టీ స్టార్ట్ అయింది. చిన్న లీడర్ నుంచి పెద్ద లీడర్ వరకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా అతి నార్మల్ పీపుల్ ఎక్స్ట్రానరీగా మారాలి అంటే భూమి మీద వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ వెస్టీజ్. నెక్స్ట్ టేకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ. అస్సలు వెస్టీజ్ ని నో అన్నప్పుడు మీ పర్సనల్ గా అస్సలు తీసుకోకండి లీడర్స్. మిమ్మల్ని కాదు వాళ్ళు అన్నది, వెస్టీజ్ ని. మిమ్మల్ని ఎప్పుడు మీకు పర్సనల్ గా ఇష్యూస్ గొడవలు ఏం లేవు. వెస్టీజ్ చెప్పినప్పటి నుంచి మీరు నో అన్నప్పుడు మీకు అక్కడ మీరు ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది, మీ మీద రాలేదు, వెస్టీజ్ మీద వచ్చింది. పాపం అమాయకులు లీడర్స్, వాళ్ళకు వెస్టీజ్ గురించి తెలియదు కాబట్టి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి చిన్న పిల్లలు మారం చేస్తే వాళ్ళని వదిలేస్తామా? మళ్ళీ బుజ్జగించి బతిమిలాడి యాడ్ చేసుకోవడమో లేకపోతే మళ్ళీ కాసేపటికి అలా చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే మరి ఎప్పుడైనా మేడం జాయిన్ అవ్వాలంటే నాకు కాల్ చేయండి, నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కానీ
వాళ్ళు జాయిన్ అయితలేరు, వీళ్ళు జాయిన్ అవుతలేరు అని చెప్పి మనం ఆగిపోతే మన 3 తరాలను నష్టం చేసినట్టే లీడర్స్. నెక్స్ట్ నో చెప్పడాన్ని అస్సలు అవమానంగా తీసుకోకండి. అస్సలు అవమానంగా తీసుకోకండి. అక్కడ 100 నోలు వస్తే రంజిత్ కుమార్ చెప్తూ ఉంటారు 200 మంది నో అంటే 201 మంది ఒక పర్సన్ వచ్చి ఆ పర్సన్ ఈ రోజు వెస్టిలో నిలబడి ఇంతమంది పీపుల్ కి నిలబెట్టడానికి కారణమైన అంటే చూడండి. అంటే 200 వేస్ట్ అయితే ఒక మెంబర్ వచ్చిండ్లని 200 వేస్ట్ అనం కదా. ఈ 200 వర్క్ ఫలితమే ఆ 1 పర్సన్. అంతే కదా. రాయిని రాయిని శిల్పంగా మారేటప్పుడు రాయి ఎన్ని దెబ్బలు కొడితే, వేల దెబ్బలు పడితే రాయి శిల్పంగా మారింది. కానీ ముందు పడ్డ 1000 దెబ్బలు వేస్ట్ అయితాయా? ఇవి కొట్టడం వల్లనే అది శిలగా మారింది. సో మనం ఎన్ని నోలు వస్తే అంత స్ట్రాంగ్. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ, నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ, వెళ్ళండి. ఇందులో మీరు జాయిన్ చేసుకునే పర్సన్ నో అనగానే హ్యాపీగా, ధైర్యంగా, సానుకూలంగా ఎదుర్కోండి. నో అంటే ఆహా ఓకే, దేవుడు ఇంకో ఆప్షన్ ఇస్తున్నాడు, ఇక్కడ రైట్ పర్సన్ రాలేదు అని మీరు ఫీల్ అవ్వండి. నాకు ఎవరు నా డౌన్ లో జాయిన్ అవుతలేరు అనే భావన ఉండరాదు. మనం స్టార్టింగ్ లో వెస్టీజ్ చెప్పినప్పుడు ఎవ్వరు జాయిన్ అవ్వరు, ఎవ్వరు కొనరు, ఎవ్వరు ఫోన్ వస్తారు, మిమ్మల్ని బ్లాక్ పెడతారు. ఇది డిసైడ్ అవ్వండి. కానీ అక్కడ వాళ్ళు అవుతలేరు అంటే మనం ఎడ్యుకేట్ అవ్వాలి, మనం సిస్టమ్ కి సరెండర్ అవ్వాలి, మనం అప్లైన్ కి సరెండర్ అవ్వాలి. వాళ్ళు చెప్పింది మనం చెప్పడం 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ నేను చెప్తే చాలా మంది ఇన్సల్ట్ గా అంటే చెప్పరాలే నాకు. నేను ఎప్పటికప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అంతే. నాకు చెప్పడం వస్తలేదు కాబట్టి వాళ్ళు జాయిన్ అవుతలేరు. 1 ఇయర్ తర్వాత వెళ్తే కొంత ప్రొడక్ట్ తీసుకొని మళ్ళీ ఆగిపోయారు. ఇప్పుడు మళ్ళీ కాల్ చేసి మళ్ళీ ప్రొడక్ట్ తీసుకుంటున్నారు. అంటే మనం వర్క్ లో ఉండి పర్ఫెక్షన్ వచ్చింది. దేనికి ఏ సప్లిమెంట్ ఇవ్వాలి, ఎవరికి ఏ మోటివేషన్ ఇవ్వాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, డాక్టర్ కి ఎట్లా మాట్లాడాలి, టీచర్ కి ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ ట్రైన్ అయ్యామంటే మీటింగ్స్, ట్రైనింగ్స్, సెమినార్స్, లీడర్స్, ఇది హోమ్ మీటింగ్స్, ఎక్కువ 1-to-1 ప్లాన్స్, ఇవి కాబట్టే ఈరోజు చేంజ్ అయ్యాను. నెక్స్ట్ మనం ఒక అవకాశం ఇచ్చాం, దానికి వారు తీసుకుంటే గుడ్డు, లేకపోతే వెరీ గుడ్డు. అవును, అద్భుతమైన లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇచ్చినాం, తీసుకుంటే గుడ్డు, లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ వెళ్ళిపోవాలి. కానీ ఎవరు జాయిన్ అవుతారని స్ట్రెస్ ఫీల్ అయితే చేసేది లేదు. ఇది కాకుండా ఇంకేదైనా చెయ్యాలి కదా, ఇంకేదైనా చేసినా 10,000 20,000. కానీ ఇదే వెస్టీజ్ లో నిలబడితే 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్ తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ₹1,00,000 చెక్ వస్తే సంవత్సరానికి 1,00,000 సంపాదించే లైఫ్ బయట. బట్ ఇక్కడ ఇయర్లీ కాదు, మంత్లీ 1,00,000, ఫ్యూచర్ లో డైలీ 1,00,000, అన్ని కొట్టుకుపోతాయి ఖర్చులంతా. చూడండి లీడర్స్, లాస్ట్ వన్, భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. దాన్ని గ్రహించి కసి పట్టుదలతో, సానుకూల వైఖరితో పని చేస్తే విజయం అనే తలుపు తెరవడం జరుగుతుంది మిత్రమా. చెప్తా ఉంటారు కదా రంజిత్ కుమార్ సార్, 100% ఎన్ని మీటింగ్ విన్నా ఏమంటారు, భగవంతుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశం ఇస్తారు. మార్చుకున్న లైఫ్లు మన పెద్ద లీడర్స్ లాగా ఉంటాయి. లేకపోతే చాలా క్లిష్ట పరిస్థితులు రాబోతున్నాయి. డబ్బు పరంగా గానీ, హెల్త్ పరంగా గానీ చాలా విపరీతంగా మారబోతున్నాయి. అప్పుడు మనం ఇది హ్యాపీగా ఫీల్ అవ్వాలి. హెల్త్ ఇచ్చుకుంటూ వెల్త్ తీసుకుంటున్నాం. దేవుడు తెలిసో తెలియకో మన దగ్గరికి ఒక అద్భుతమైన మంచి అవకాశాన్ని తీసుకొచ్చిర్రు. దీంట్లో మనం ఎట్లయినా చావో రేవో గెలవాలే గాని కసి పట్టుదల నింపుకొని చిన్న చిన్న డిస్కషన్స్, డిప్రెషన్స్ అని పెట్టుకొని మనం ఆగిపోతే చాలా నష్టపడతాం మిత్రమా. నెక్స్ట్, నెగ్లెక్టింగ్ యువర్ రీటైల్ సేల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. రీటైల్ సేల్స్ ఉండాలి ఖచ్చితంగా. రీటైల్ అమ్మకాలని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. మనం చేసేది వ్యాపారం కాబట్టి షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు, ప్రొడక్ట్ అమ్ముతేనే డబ్బులు వస్తాయి. ఇది మాత్రం అందరికీ తెలుసు కదా. ప్రతిరోజు ఒకరిద్దరికి ఉత్పత్తులు అమ్మటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే బ్రాంజ్ లో, సిల్వర్ లో 5% లో, 8% లో డబ్బులు ఉండవు కాబట్టి, మనం కొన్ని సిఎన్సి చేయడానికి డబ్బులు ఉండవు కాబట్టి 100 PV కోసమో లేకపోతే రీటైలింగ్ కోసమో ఏదో అదే రకంగా తీసుకొచ్చుకొని బయట ప్లాన్ చెప్పిన చోట, డెమో చేసిన చోట అల్ట్రా వాషో, అల్ట్రా స్క్రబో, లేకపోతే బోల లిక్విడో, లేకపోతే ఫ్లాక్స్ ఆయిలో వాళ్ళకి ఇచ్చేసి ఎంఆర్పికి ఇవ్వడం చేస్తే మనకు కొంత ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ, టిఫిన్స్, టీస్ కానీ యూజ్ అవుతాయి. ప్రతిరోజు ఇది చేయండి. ఇలా రెగ్యులర్ గా కొనే ఫ్యామిలీలను తయారు చేసినట్లయితే వారి నుంచే ఒక మంచి లీడర్ తయారవుతారు. ఇలా మనం ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల, అక్కడికి మనం ప్రొడక్ట్ పట్టుకొని వెళ్ళి ఇది ఇవ్వడం వల్ల వాళ్ళు స్టోర్ కి రాని పరీక్షంలో కూడా ఇది ఇచ్చి వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకుంటే మళ్ళీ కాల్ చేస్తారు. ఇది
మళ్ళీ కావాలి అంటారు. సో అప్పుడు మనం ఎంఆర్పి డిపి అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎందుకు తీసుకోరు లీడర్స్? ఖచ్చితంగా స్టోర్కి వస్తారు. ప్రొడక్ట్ నచ్చితే అమెరికా దాకా కూడా పోయి తెచ్చుకునే అంత దమ్మున్నది మన ప్రొడక్ట్ లో. అంటే చూడండి, మా టీమ్ లో అమెరికాకి కూడా పంపించిల్లు లీడర్స్ ప్రోడక్ట్స్. అంటే చూడండి ఎంత దమ్ముందో. నెక్స్ట్, ఇలా రెగ్యులర్ గా కొనే ఫ్యామిలీ తయారు చేయొచ్చు. నెక్స్ట్, ఇలా చేయటం వల్ల మనకి నెలవారీ ఇన్కమ్ పెరుగుతుంది. మీకు పెద్ద ఇన్కమ్ కావాలంటే మీ రోజు మీ డౌన్ లో న్యూ జాయినింగ్ జరగాలి. ఖచ్చితంగా రోజుకి న్యూ జాయినింగ్ జరుగుతుంటేనే మీకు పీవీ అవుతుంది, లీడర్స్ క్రియేట్ అవుతారు. ఖచ్చితంగా రోజు ఐడీస్ జనరేట్ అవ్వాల్సిందే. ఎప్పుడైతే బిగ్ పీవీ వస్తుందో బిగ్ ఇన్కమ్ వస్తుంది, మీ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. కావున ప్రతి రీటైల్ అమ్మకాల్ని అస్సలు నిర్లక్ష్యం చేసుకోకండి. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్స్, లిజనింగ్ టు ద డ్రీమ్ స్టీలర్స్. మీ కలలను కొల్లగొట్టే వారి మాటలు అస్సలు వినకండి. వీళ్ళు చాలా మంది మార్కెట్ లో రెడీగా ఉంటారు. మీరు వ్యాపారం ప్రారంభించే క్రమంలో ముందు మీ ఇంటి నుండి మీ పక్కన ఉన్నవారు, మీ ఫ్రెండ్స్ వ్యతిరేకత వస్తుంది. మీ ఇంట్లో నుంచి మీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు, బంధువులు, చుట్టాలు, వాళ్ళందరూ ఫస్ట్ మిమ్మల్ని నో అని అంటారు. వాళ్ళు నో అన్నారు అనుకో, మీరు చెవిలో తీసుకుంటే మీరు వెస్టీజ్ లో సక్సెస్ అవ్వరు. ఓకే అని నెక్స్ట్ కి వెళ్ళిపోతూ ఉండండి. వెస్టీజ్ గురించి తెలుసుకుంది మీరు, మీటింగ్ విన్నది మీరు, ఏం చేస్తే ఎలా మీ డ్రీమ్స్ సాధించవచ్చో మీకు అవగాహన ఉంటది. 10 మంది 10 రకాలుగా మాటలు అంటుంటారు. మీరు మీ చెవులు మూసుకోండి. మీరే మీటింగ్కి వెళ్ళిర్రు, మీరే ట్రైనింగ్కి వెళ్ళిర్రు. మీకు ఎప్పుడు కార్ వస్తుంది, ఎప్పుడు టూర్ వస్తుంది, ఎప్పుడు 3 జనరేషన్ ఇన్కమ్ జనరేట్ మీకు అన్ని తెలుసు. పాపం వాళ్ళకి ఏం తెలియని వాళ్ళు ఏదో అంటూ ఉంటారు. వాళ్ళ మాటలు పట్టుకుంటే మన డ్రీమ్స్ ఎట్లా ఫుల్ అవుతాయి చెప్పండి లీడర్స్? అస్సలకి తెలియదు. మీకు అంత స్టెబిలిటీ ఉంటే తీసుకెళ్లి వాళ్ళని మీటింగ్ లో కూర్చోబెట్టండి, లేకంటే చెవులు మూసుకోండి. ఎక్కువ నోరుతో మాట్లాడకండి, వినట్టుగా వదిలేస్తే సరిపోతుంది. వెస్టీజ్ బిజినెస్ రూపంలో మీకు అవకాశం వచ్చింది. దానిని నిరూపించుకోవడానికి పట్టుదలను ఒక ఆయుధంగా మార్చుకోండి. ఖచ్చితంగా నన్ను అన్న వాళ్ళకి నేను కారుతో సమాధానం చెప్తా అని కసి నింపుకోండి. ఖచ్చితంగా నేను తీసుకొని తీరాల్సిందే అని కసి నింపుకొని అదే పనిగా పని చేయండి. కానీ అదే అన్నారు, వీళ్ళన్నారు, వాళ్ళని డిప్రెషన్ కి లోన్ అయ్యి ఇంట్లో కూర్చొని ఫోన్ ఎత్తకుండా అప్లైన్ తో రెస్పాండ్ అవ్వకుండా ఉంటే చాలా తప్పు చేస్తున్నట్టు లీడర్స్ చెప్తున్నా. ఒక 2 నుంచి 3 సంవత్సరాలు పునాది వేసుకొని పని చేయండి. కొన్ని వందల వేల సంవత్సరాలు ఉండబోయే ఇల్లుని పునాది ఎంత స్ట్రాంగ్ గా కడతారు చూడండి, వాటర్ బట్టి ఎగ్జాంపుల్ గా. మరి ఎంత ఓపిక కడతారు చెప్పండి? ఆ కష్టం అంతా మేస్త్రీలదే. కానీ చూడండి, ఉండేది మాత్రం మనం. ఇప్పుడు వెస్టీజ్ కూడా చిన్న చిన్నగా ఇటుక పేరిస్తే ఎట్లా గోడ పేరిస్తే ఇట్లా బిల్డింగ్స్, అంతస్తుల బిల్డింగ్స్ ఎట్లా అవుతున్నాయో, ఇక్కడ కూడా మీరు చిన్న చిన్నగా 1, 2 ఐడీలు, 2, 3, 10, 100, 1000. ఈ రోజు నా నెట్వర్క్ 4239. నేను హార్డ్లీగా 40 ఐడీస్ వేసి 40 ఐడీస్ తర్వాత నాకంటూ లేదు నెట్వర్క్. ఆ 40 ఐడీల నంబర్స్ కి కాల్ కొట్టుకుంటా ఆ డౌన్ లో వర్క్ చేసుకుంటా ఈ రోజు నా నెట్వర్క్ 4239. అందులో బ్రాంజ్లు, సిల్వర్లు, గోల్డ్లు, స్టార్లు, స్టార్లు అయితే లేరు, డైమండ్లు. మళ్ళీ కిందికి బ్రాంజ్ కి వచ్చినాక కూడా మళ్ళీ అందులో కింది నుంచి గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక లెవెల్ కి వచ్చింది. అంటే ఎంత టైం పట్టింది అంటే 2.5 years పట్టింది. సో ఇది అందరికీ జరుగుతుంది. అందరికి జరిగినప్పుడు, అందరికి చెక్కులు వచ్చినప్పుడు మనకు కూడా వస్తాయి కదా. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్స్. మీ అప్లైన్ ని నిందించకండి. ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని జాయిన్ చేసిన వారిని నిందించకండి అస్సలకే. కంప్లైంట్ చేసే వారికి అస్సలు విలువ ఉండదు. ఎంతసేపు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అప్లైన్ ని ఫాలో అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇష్టపడరు. ఎవరికైనా రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రెస్పెక్ట్ లేకపోతే ఈ రోజు భూమి మీద ఎవరు వర్క్ చెయ్యరు. నెక్స్ట్, మీ టీమ్ లో నీ విషయాలు వేరే టీం కి చేరవేయవద్దు అస్సలకే. మీ టీము మీ యొక్క ఫ్యామిలీ. మన ఇంటి గుట్టు బయట చెప్పకూడదు. అంటే మన టీం విషయాలు మన టీమ్ లోనే ఉంచాలి. ఒక లైన్ లో ముచ్చట ఇంకో లైన్ ముచ్చట్లో మంచిని వంచండి, చెడును వదిలేయండి. అంతే. ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా మాట్లాడొద్దు. మీ విజయానికి వారి విజయానికి ఇద్దరి సపోర్ట్ చాలా అవసరం.
అప్లైన్ కి డౌన్ లైన్ ఎంత ఇంపార్టెంటో డౌన్ లైన్ కి అప్లైన్ ఇంత ఇంపార్టెంట్. ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. నెక్స్ట్, వారి బలహీనతలు వదిలేవేసి మీ బలాలను పెంచుకోండి. అవును, అప్లైన్ కి ఇది వస్తలేదు, అప్లైన్ కి అది వస్తలేదు. ఓకే, అప్లైన్ కెపాసిటీ అంతే అండి, మీరు నేర్చుకొని వర్క్ చేయండి, అంతే కదా. సేమ్ సిస్టమ్ మనం చేసిన ప్లాన్, ప్రోడక్ట్ నాలెడ్జ్, కన్సిస్టెన్సీ, ఆఫర్, కొన్ని డెమోస్, మోటివేషన్ సెమినార్స్. తను అప్లై అవ్వట్లే, మీరు అవ్వండి. ఏది చేసినా గదే 7 స్టెప్స్, 7 మిస్టేక్స్, అంతే కదా. అవి ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్, అప్లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడొద్దు. మీకు సపోర్ట్ చేసే వ్యక్తి మీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి మీ అప్లైన్ మాత్రమే. మీరు అప్లైన్ సక్సెస్ అయితే కొంత మాత్రమే హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే లైఫ్ లైన్ హ్యాపీ అయితే 100కు 1000% ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫస్ట్ పర్సన్ మీ అప్లైన్. ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరుడుగాను, ఒక నాయకుడుగాను, జయించేవాడిగాను ఉండాలి. నా టీం అన్నప్పుడు, మన లీడర్ ని చూసినప్పుడు మనకు గూస్ బంప్స్ రావాలి. ఇప్పుడు రంజిత్ సార్ అక్కడికి వచ్చి నిలబడితే మా గ్రేట్ మెంటర్, మా అప్కమింగ్ విఎంసీఎం అని ఇంతమంది ఎట్లా చెప్పుకుంటున్నాము, అది అలా ఉండాలి. సో ఇట్లా అట్లా అని ఒక టీం, అన్ని టీం ని ఈక్వల్ గా చూడాలి, అందరితో ఒకేలాగా వర్క్ చేయాలి, అందరికి ఒకే సపోర్ట్ ఇవ్వాలి. అది లీడర్షిప్. నేనైతే వెస్ట్ లో చాలా నేర్చుకున్నాను, ఏది చెయ్యాలి ఏది చెయ్యొద్దని. వెస్టీలో విజయం సాధించాలంటే ఒకే ఒక సూత్రం ఏంటిదంటే ఫాలోయింగ్ ద సిస్టమ్. ఎవరైనా గదే చెప్తారు, గౌతమ్ బాల్ సార్ కూడా చెప్పేది అదే, ప్రతి ఒక్క లీడర్ చెప్పేది అదే, ఫాలో ద సిస్టమ్. మరి ఇవి మిస్టేక్స్ అండ్ వాటికి కంక్లూషన్. మరి హౌ టు, ఇక్కడ 7 స్టెప్స్. మరి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంతసేపు అన్సక్సెస్ కి రీజన్ చెప్పాను, ఇప్పుడేమో సక్సెస్ అవ్వాలి అంటే 7 స్టెప్స్. బి 100% యూజర్. మీరు ఫస్ట్ వెస్టీలో ప్రతి ప్రోడక్ట్ మీద మీకు అవగాహన ఉండాలంటే సెల్ఫ్ గా యూజ్ చేయాలి. ఈ నెల మొత్తం కొనుక్కొని వాడుకోమని చెప్పట్లేరు ప్రతి లీడరు. ఎవ్రీ మంత్ కొత్త ప్రోడక్ట్ ఒకటి యాడ్ చేసుకుంటూ వాడుకుంటూ, ఒక్కొక్క ప్రోడక్ట్ వాడుతుంటే మీకు ఒక కాన్ఫిడెంట్ వస్తది, అది ఎలా ఉంది ఏంటి అని మీరు మీ టీం కి చెప్పగలిగేటోళ్ళు అవుతారు. ఎంతసేపు అప్లైన్ కి కాల్ చేసినా ప్రతిసారి ఒకరిని సపోర్ట్ తీసుకోవద్దు, ఎందుకంటే మనమే బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మనమే మన టీం కి రోల్ మోడల్ అవ్వాలి. మనకే తెలియకపోతే మన టీం ఎట్లా వస్తుంది చెప్పండి లీడర్స్. ఈ రోజు మీరు ఒక బ్రాంజ్, నెక్స్ట్ మీ కింద బ్రాంజ్ అంటే మీ మీ నాలెడ్జ్ ని అక్కడ పంపిస్తే మీరు సిల్వర్ అవుతారు కదా. సేమ్ మళ్ళీ మీ కింద 2 లైన్లకు డూప్లికేషన్ చేయాలి, అప్పుడు గోల్డ్. మరి మనం నేర్చుకోకుండా నువ్వు సిల్వర్ అయినాక, గోల్డ్ అయినాక, స్టార్ అయినాక కూడా అప్లైన్ కి ఫోన్ చేస్తాం అనుకో, వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఖచ్చితంగా మనం 100% నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి. ఇది జరిగితే ఇన్కమ్ ఎందుకు పెరగదు, చెక్ ఎందుకు పెరగదు చెప్పండి. నెక్స్ట్, టాక్ విత్ పీపుల్ అబౌట్ ప్రొడక్ట్స్. అంతే, వాడుకున్నది ఎక్కడైనా మాట్లాడాలి. ఈ ఆయిల్ బాగుంది, సబ్బు బాగుంది, పేస్ట్ బాగుంది, చాలా బాగుంది, దానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తాం. బయట మార్కెట్ కి మన ప్రోడక్ట్ కి క్వాలిటీ డెమోస్ 100%. మన డెమోస్ చేసినాక ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు, తీసేసుకుంటారు ఎట్లయినా. మేక్ ఏ లిస్ట్ లేకపోతే సక్సెస్ అవ్వడం అస్సలకి కుదరదు. మీరు ఖచ్చితంగా లిస్ట్ రాయాలి, ఖచ్చితంగా లిస్ట్ వైజ్ గా ముందుకు వెళ్ళిపోవాలి. అందులో లిస్ట్ లో ఎలా అంటే ఫ్రెండ్స్ అని, రిలేటివ్స్ అని, ఇన్స్టిట్యూషన్స్ అని, ఎంప్లాయీస్ అని, నైబర్స్ అని, డ్రీమ్స్ అని, స్ట్రేంజర్స్ అని, ఇట్లా కాలమ్స్ వైజ్ గా డివైడ్ చేసుకొని వాళ్ళ నేము, ఊరు, పేరు, ఫోన్ నంబరు రాసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ డైలీ 6 ప్లాన్స్, 30 మెంబర్స్, ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటూ పోతే ఎందుకు రాదు లీడర్స్, ఖచ్చితంగా 1,00,000 వస్తుంది, 2,00,000 వస్తుంది, 5,00,000 వస్తుంది. నెక్స్ట్, ఇన్విటేషన్ వన్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్వెస్టీజ్. ఎందుకంటే మనం ఇన్విటేషన్ చెప్పే విధానంలో సగం బిజినెస్ అవుతుంది. బస్లలో, చాయ్ షాప్లలో ప్లాన్ కంప్లీటెడ్ ఎట్లా కంప్లీట్ అవుతది? 300 సంవత్సరాలకు ఇన్కమ్ ఇచ్చే కంపెనీ గురించి నువ్వు బస్ లో చెప్తే అర్థమవుతుందా? అస్సలు కాదు. చాయ్ దుకాణంలో చెప్తే అర్థమవుతుందా? పెట్రోల్ బంక్ లో చెప్తే అర్థమవుతుందా? జస్ట్ విజిటింగ్ కార్డ్ ఇవ్వడమో, కాల్ నంబర్ తీసుకోవడమో, సార్ మీ ఫ్రీ టైం చెప్తారా, ఒక లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ పర్సన్స్ కానీ, యువకులు కానీ, ప్రతి ఒక్కరు, మహిళలు కానీ, స్టూడెంట్స్ కానీ, ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ టీచర్స్ కానీ, ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. మీకున్న టైంలో 1-2 గంటలు
మనకి ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం గురించి మా సార్ గాని, మా మేడం గాని ఇక్కడ ఆఫీస్ ఉంటది అని వాళ్ళ టైం తీసుకోవడం, వీళ్ళ టైం తీసుకోవడం, నా కాంటాక్ట్ అవ్వడము, వాళ్ళ ఇంటికెళ్ళి కలవడమో, లేకంటే ఆఫీస్‌కి రప్పియడమో ఇలాంటి యాక్ట్ ఉండాలి గానీ, మీరు రోడ్ మీద ప్లాన్ జెప్తే ఎక్కడ జెప్తది? మన గొప్ప వెస్టీజ్ ప్లాను. అది జెప్పాలంటే ఒక మంచి ప్లేస్ ఉండాలి. అయితే వాళ్ళిల్లు, లేకపోతే మన వెస్టీజ్ ఆఫీస్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి లీడర్స్. ఫిఫ్త్‌ది మీటింగ్స్. వెస్టీజ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే 1-1 మీటింగ్స్. మీరు ప్రతి ఒక్కరికి పెన్ను, పేపర్‌తో ప్లాన్ చెప్పి 1-1 మీటింగ్స్ ఎన్ని చేస్తే మీకంతమంది లీడర్స్ వస్తారు. మీరు ఎంతసేపు డెమో చేసి, ప్రొడక్ట్ గురించి నోట్‌తోని చెప్పి, చెప్పి వస్తే మీరే ఉంటారు. మీ టీమ్‌లో లీడర్స్ ఉండరు. మీరు మీ టీమ్‌లలో మీకు మీరు కూడా చెక్ చేసుకోండి. మీ తర్వాత మీరు చెప్తున్నారా ఫస్ట్ పెన్ను, పేపర్‌తో ప్లాను. మీ ప్లాన్ చెప్పిన తర్వాత మీ డౌన్‌లో ఎన్ని లైన్‌లలో ఎంతమంది ప్లాన్‌లు చెప్తాన్రు. అది నాకు హరికృష్ణ సార్ నాకు జెప్పేదాకా నాకు గుండె జల్లుమన్నది. హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నా. నాకు ఆ రోజు కళ్ళల్లో నీళ్లొచ్చినాయి. ఎన్ని వందల వేల ప్లాన్‌లు చెప్పిన్నో నేనొక్కదాన్ని గాని, నా డౌన్‌లో ప్లాన్ జెప్పించకపోయినా అంటే లీడర్ క్వాలిటీ అది నా మైనస్. ఎంతసేపు ప్లాన్ జెప్తున్నానని సంతోషంగా, సంబరంగా ఫీల్ అయినా గాని, ఆ ప్లాన్ జెప్పేటోళ్ళను క్రియేట్ జేయలేకపోయాను. ఆ తర్వాత అర్థమై ఇప్పుడు నేను ప్లానే చెప్పను. 1-1 ప్లాన్ ఎళ్ళినప్పుడే జెప్తా. లీడర్స్‌కే జెప్తా. ఇప్పుడు నా టీమ్‌లో ప్లాన్ జెప్పేటోళ్ళు క్రియేట్ అవుతున్నారు. 2 లైన్స్ ఇంకా 2 లైన్స్ కొంచెం డెప్త్‌గా నెమ్మదిగా వర్క్ నడుస్తుంది. అంతే చిన్నగా నేర్చుకోవడమే గాని, హైరాణ పడిపోయి ఇంకేదో జేస్తే మళ్ళీ పాత వర్క్ జేస్తా అంటే దానికోసం గాదు గదా! మనం ఎట్లాగో నడి సముద్రంలో వచ్చేసినాం. చావో రేవో గెలవాల్సిందే గాని ఓడటం అయితే ఉండదు. కాబట్టి ఓపికగా మళ్ళీ నేర్పించుకోవాలి. More 1-1 meets, more confidence you get, more the skill you gain. ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను ప్లాన్ చెప్పినప్పుడు 50 మినిట్స్ పట్టేది. ఆ తర్వాత 45కొచ్చింది. ఆ తర్వాత 30కొచ్చింది. ఆ తర్వాత 15. ఇప్పుడు 10-15 మినిట్స్‌లో ప్రొడక్ట్, డెమో, కన్సిస్టెన్సీ ఆఫరు, మోటివేషన్ కంప్లీట్‌గా 10-15 మినిట్స్ యాజ్ యూజువల్ 20 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతది. అంటే ఎక్కువ 1-1 చేసిన కాబట్టి అది కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది. పెన్ను, పేపర్ ప్లానొచ్చినంక 'సిద్ధార్థ్ సింగ్' సార్ జేసింది గదే ప్లాను. నేను జెప్పేది గదే ప్లాను. ఖచ్చితంగా రూ. 1,00,00,000 తీసుకోవచ్చు. ప్లానుంది గదా! కానీ ఖచ్చితంగా లీడర్స్ మీరు గూడా ఖచ్చితంగా ప్లాన్ నేర్చుకోండి. ఒక్క పెన్ను, పేపరు 10, 20 సార్లు రాయండి డిక్టేషన్ లాగా. ఎందుకు రాదు చెప్పండి లీడర్స్? అద్భుతమైన ప్లాన్. ప్లాన్ జెప్పుడొచ్చిందనుకో మీరస్సలు నిద్రపోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లాన్ జెప్పుడొచ్చినంక నిద్రపోరు. ఎవరికి జెప్పాలో మీకు నిద్ర పట్టదు ఫస్ట్. నేనదే పని జేసిన స్టార్టింగ్‌లో. హోమ్ మీటింగ్స్ గూడా చాలా ఇంపార్టెంట్. హోమ్ మీటింగ్స్ చాలా జాగ్రత్తగా చిన్న పిల్లలు ఏడుస్తుంటే, కుక్కలు మొరుగుతుంటే, ముసలి వాళ్ళు అక్కడ ఉండకుండా కొంచెం ముందే మీరు అరేంజ్ చేసే విధానంలో చూసుకోండి. ఆళ్ళకి ముందే మీకు డౌన్‌లైన్ అక్కడ అరేంజ్ చేసేటప్పుడు చెప్పండి. జాగ్రత్తగా అక్కడ లీడర్స్‌తో హోస్టింగ్ మాట్లాడియండి. అప్పుడు ఆళ్ళలో క్వాలిటీస్ బయటకొస్తాయి. అప్పుడు వాళ్ళు హోస్ట్ అయిపోయి అలా అలా లీడర్‌గా క్రియేట్ అవుతారు. నెక్స్ట్ సెమినార్స్ ఎన్ని ఎన్ని హోమ్ మీటింగ్‌లు చేసినా, ఎన్ని ప్లాన్‌లు చెప్పినా, ఎన్ని 1-1లు చెప్పినా, హోమ్ మీటింగ్స్, వెబినార్స్, సెమినార్స్, వీడబ్ల్యూఎస్, వీఎల్‌సి ఇవన్నీ అటెండ్ కాకపోతే లాభం లేదు. యు ఉపయోగం లేదు. ఇవి చేస్తేనే అన్నిటికి స్టేబుల్ అవుతుంది. సిక్స్త్ వన్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. అన్ని టీమ్‌లలో టీమ్‌తోని వర్క్ చేయాలి. టీమ్‌ని అటాచ్ చేసి ఒక లైన్‌లో 6 టీమ్స్ 6 మెంబర్స్‌తో ఆ తర్వాత ఒక టీమ్ డెప్త్‌గా వెళ్ళింది. ఇంకో టీమ్ డల్‌గుంది. అప్పుడు యాక్టివ్ లీడర్‌లను అల్లకి తీసుకెళ్లడం అలాంటి వర్క్ చేపియండి లీడర్స్. నెక్స్ట్ ఫాలో అప్. మీరెన్ని చేసినా, ఎన్ని ఫాలో అయినా ఫాలో అప్ చేయకపోతే సున్నా. ఎందుకంటే ఫాలో అప్ చేయకపోతే మనం చెప్పి, చెప్పి వచ్చినాక మళ్ళీ ఇంకెవరో వచ్చి చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఫాలో అప్‌లో చానా టైప్స్ ఉంటాయి. అప్‌లైన్‌తో 2 మినిట్స్ మాట్లాడాలి. డైలీ లైఫ్ లైన్స్‌తో 2 మినిట్స్ మాట్లాడాలి. మరి మీరొక్కటి గమనించండి లీడర్స్. మీ అప్‌లైన్ మీకు ఫోను చేస్తున్నారా? మీరు మీ అప్‌లైన్‌కి ఫోను చేస్తున్నారా? మీరు చెక్ జేసుకోండి. ఒకవేళ మీ అప్‌లైన్ మీకు ఫోను చేత్తాండంటే అప్‌లైన్‌కి పైసలు గావాలి. మీరు మీ అప్‌లైన్‌కి ఫోను చేస్తున్నారంటే మీకు డబ్బు అవసరం. ఒక్కసారి ఎవరికి వాళ్ళు క్వెషన్ జేసుకోండి లీడర్స్. మరి నెక్స్ట్ ఇవి 100% మీరు సక్సెస్ అవ్వాలి అంటే లీడర్స్ 100% ప్రొడక్ట్ యూజ్ చేయాలి. టాక్ విత్ పీపుల్ అబౌట్ అంటే ప్రొడక్ట్స్‌ని షేర్ చేయాలి. మేక్ ఎ లిస్ట్. ఖచ్చితంగా లిస్ట్ ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. ఇన్విటేషన్ చాలా అందంగా ఇవ్వాలి. మీటింగ్స్, ట్రైనింగ్స్ చాలా ఇంపార్టెంట్.
మీరు మీ మీటింగ్ చేయాలి, తో మీటింగ్ చేపియాలి, మీరు మీటింగ్ అటెండ్ అవ్వాలి, ఆ తర్వాత మీరే మీటింగ్ చేయాలి. ఇది కంపల్సరీ. టీమ్ వర్క్, ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. హౌ టు స్టార్ట్ వెస్టిజ్ బిజినెస్ మీకు తెలుసు కదా. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఏ 100%, 200%, 1000% డూప్లికేషన్ బిజినెస్. అప్లైన్ నుంచి నేర్చుకోవాలి, డౌన్ లైన్ కి నేర్పించాలి. మన గ్రేట్ లీడర్ గౌతమ్ బాలి సార్, వెస్టీజ్ మేనేజింగ్ డైరెక్టర్ చెప్తూ ఉంటారు, అప్లైన్స్ కో పూచో కైసా, డౌన్ లైన్ కో బతావో ఐసా, బీచ్ మే కమాओ పైసా. పైన వాళ్ళ దగ్గర నేర్చుకోండి, కింద వాళ్ళకు నేర్పించండి, మధ్యలో సంపాదించండి, డబ్బే డబ్బు. సో ఎంత మంచి చెప్తారు సార్. సో సక్సెస్ ఎట్లా వస్తుంది అంటే ప్రొడక్టివిటీ, కమిట్మెంట్, లీడర్షిప్, మార్కెటింగ్, టీమ్ వర్క్, క్వాలిటీ, విజన్, సేల్స్. ఇవన్నీ చేస్తే అప్పుడు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది లీడర్స్. సో మనకి అద్భుతమైన ఈవెంట్ 28 ఫిబ్రవరిలో. అసలు 100% నేనైతే హైదరాబాద్, విజయవాడ ఉమెన్ ఎంపవర్మెంట్స్ లో యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్ గానే వెళ్ళినా, కానీ ప్రతి ఈవెంట్ ని చాలా ఎంజాయ్ చేశాను. అప్పుడు పింక్ డ్రెస్, అప్పుడు వైట్ డ్రెస్, ఎల్లో అలా మెయింటైన్ చేసిన, కానీ అసలు నాకే మిరాకిల్ అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఒక 20 ఇయర్స్ తర్వాత మన గాడ్ ఫాదర్ దీపక్ సూద్ సార్ మన వరంగల్ గడ్డ మీద ఫస్ట్ పాదం పెట్టబోతున్నారు. మరి మీరు ఎంత మందిని ప్రమోట్ చేసుకుంటారో, ఆ వచ్చిన ఒక్క రోజు అక్కడ కూర్చున్నారు అనుకోండి, మన లైఫ్ ఖచ్చితంగా టర్న్ అవుతుంది. నేనైతే ఆ ఇక్కడ చూడండి, ఇలా ప్రమోట్ చేసుకున్నా. ఇంకా మీరైతే మీ దగ్గర ఉన్న టికెట్స్ ని వేస్ట్ చేసుకోకండి. ఖచ్చితంగా ఆ రోజు ఇన్ టైమ్ లో రండి. అక్కడ ఒక సక్సెస్ జర్నీస్, లీడర్స్ టెస్టిమోనియల్స్ అండ్ కంపెనీ యొక్క ఈవెంట్, ప్రతిదీ మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. మీరు అస్సలు మిస్ అవ్వకండి లీడర్స్. సో నెక్స్ట్ ఇక్కడ సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే, అందరికీ ఒకటే జీవితం, కాకపోతే ప్రయత్న బలం ఎంత ఉంటే అంత. వెస్టీజ్ లో కార్ ఉంది, ఇల్లు ఉంది, టూర్ ఉంది, 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది, నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. అందరు చేసిన పని మనం చేస్తే అయిపోతుంది, కానీ అస్సలు నెగిటివ్ కి అన్నిటికీ దూరంగా ఉండండి. పాజిటివ్ వైబ్స్ తో మెలగండి, పాజిటివ్ తో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్. మీ షాహీన్ డైమండ్ డైరెక్టర్ నర్సంపేట్. నా డ్రీమ్ వచ్చేసి ఖచ్చితంగా రంజిత్ సార్ చెప్పినట్టుగా జూన్ కల్లా 50 మెంబర్స్ కోర్ టీమ్ కి 15,000 ఇప్పిస్తూ నేను 5 lakhs తీసుకోవాలి. అదే విధంగా ఎలక్ట్రికల్ 15 లక్షల కారు జూలై 12 మా పెద్ద పాప బర్త్డే రోజు కార్ బుక్ చేయాలి. అదే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను. నా లాంగ్ టర్మ్ డ్రీమ్ వచ్చేసి 2030 కల్లా నన్ను నమ్మి ఎవరైతే కమిట్మెంట్ గా వర్క్ చేస్తున్న 10 మెంబర్స్ యాక్టివ్ లీడర్స్ ఆల్రెడీ డిసైడ్ అయ్యా, అందులో 10 మందికి 1 lakh ఇప్పిస్తూ నేను 10 lakhs తీసుకుంటూ విఎంసీఎం అవుతూ 3 crores పెట్టి నర్సంపేటలో ఒక డ్రీమ్ హౌస్ కట్టాలి అన్న డ్రీమ్ తో వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఉమాశంకర్ సార్. బ్యాక్ టు ద హోస్ట్. విష్ యూ వెల్త్. ఎవరినైనా హర్ట్ చేస్తుంటే